Hello everyone, welcome back to day 4 of 45-day HTML CSS Bootcamp. ఈ వీడియోలో మనం HTML attributes and their usages గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో జస్ట్ నేను attributes అనే వర్డ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇప్పుడు యాక్చువల్గా వాటిని మనం ఎలా యూస్ చేయాలి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం మన VS కోడ్ ని ఓపెన్ చేస్తే సో ఇది మనం నిన్న రాసిన కోడ్. ఇక్కడ నేను ఒక చిన్న చేంజ్ చేశాను. ఏంటంటే ఇక్కడ ఇమేజ్ ని SRC లో నేను లింక్ కాకుండా జస్ట్ ఆ ఇమేజ్ ని నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి సేమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చేసి ఈ ఫోల్డర్ కి మూవ్ చేసి అయినా జస్ట్ ఆ ఇమేజ్ నేమ్ ని ఇక్కడ ఇచ్చేస్తే కూడా మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఇమేజ్ ట్యాగ్ ని గనక చూస్తే ఇక్కడ SRC కానివ్వండి, ఈ ఆల్ట్ కానివ్వండి, వీటిని మనం అట్రిబ్యూట్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ అట్రిబ్యూట్స్ ని HTML ట్యాగ్ లో ఓపెనింగ్ ట్యాగ్ లో ఆ అట్రిబ్యూట్ నేమ్ ని యూస్ చేసి ఈక్వల్ టు సైన్ తోటి మనం రాయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఎలా ఈక్వల్ టు ఇక్కడ మనం ఈ ఆల్ట్ కి ఆల్టర్నేట్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాం కాబట్టి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని యూస్ చేయడం. బేసికల్లీ సింటాక్ట్ ఏంటంటే ఆ అట్రిబ్యూట్ నేమ్ అండ్ ఈక్వల్ టు సైన్ ఇచ్చేసి మనం ఒక స్ట్రింగ్ లాగా ఈ కొలన్స్ ఓపెన్ చేసి మనం మనకు కావాల్సిన ఆ వాల్యూని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇమేజ్ ట్యాగ్ ని తీసుకుంటే మనకు SRC అండ్ ఆల్ అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే మనం ఈ యాంకర్ ట్యాగ్ ని తీసుకుంటే ఈ యాంకర్ ట్యాగ్ కి href ఉంది. href వల్ల ఏమవుతుంది, మనం ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ కి అయితే నావిగేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో అట్రిబ్యూట్ కూడా ఉంటుంది. ఏంటంటే కొన్ని సందర్భాలలో మన లింక్ సేమ్ పేజ్ లో ఓపెన్ అవ్వడం కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ది పేజ్ లైక్ ఇంకో పేజ్ లో ఇంకో ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాము. సో దానికి మనం యూస్ చేసే అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసరికి టార్గెట్ అని చెప్పేసి అంటారు. టార్గెట్ అని యూస్ చేసి _బ్లాంక్ ఇది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం మన లింక్ ని క్లిక్ చేస్తామో అప్పుడు న్యూ పేజ్ లో న్యూ ట్యాబ్ లో మన లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు మన వెబ్సైట్ ని ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఇమేజ్ వర్క్ అవుతుంది. సో ఇమేజ్ మొత్తం స్పేస్ తీసుకుంటుంది అండ్ మనం ప్రాపర్ స్టైల్స్ యూస్ చేయలేదు కాబట్టి ఈ యాంకర్ ట్యాగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఇమేజ్ ని అయితే కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి మన యాంకర్ ట్యాగ్ ఫ్రీగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే యాంకర్ ట్యాగ్ లో గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మనం టార్గెట్ అనే అట్రిబ్యూట్ ని యూస్ చేసాం అండ్ _బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇది న్యూ పేజ్ లో ఓపెన్ అవ్వాలి. సో చెక్ చేద్దాం. నేను దీన్ని క్లిక్ చేయగానే చూడండి ఈ మన హలో ఆల్ అనే పేజ్ నుంచి ఇంకో ట్యాబ్ ఓపెన్ అయ్యి నాకు ఇక్కడ గూగుల్ ఓపెన్ అయింది. సో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా నేను ఏదైనా ఒక సిచ్యువేషన్ లో నాకు ఈ పేజ్ లో లోడ్ అవ్వకుండా నెక్స్ట్ పేజ్ లో లోడ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఆ అట్రిబ్యూట్ ని అయితే మనం యూజ్ చేయొచ్చు. సో ఇంకో అట్రిబ్యూట్ ని డిస్కస్ చేసే ముందు నేను మీకు ఇంకో HTML ట్యాగ్ ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ ట్యాగ్ పేరు వచ్చేసరికి ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ ట్యాగ్ బేసికల్లీ ఏం చేస్తుందంటే యూజర్ నుంచి ఇన్పుట్ ని తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో దీనికి నేను యూజ్ చేసే అట్రిబ్యూట్ వచ్చేసరికి టైప్. సో ఈ టైప్ లో నేను ఏం ప్రొవైడ్ చేయాలి అంటే లైక్ ఈ ఇన్పుట్ ఎలాంటి ఇన్పుట్ లైక్ టెక్స్ట్ ఇన్పుటా, డేట్ ఇన్పుటా అలాంటిది. సో నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని చెప్పేసి ఇవ్వగానే ఏమైనా చేంజెస్ అవుతావా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి నా ఇన్పుట్ టైప్ వచ్చేసరికి టెక్స్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను టెక్స్ట్ ని టైప్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇన్పుట్ ట్యాగ్ ని యూజ్ చేసి మనం యూజర్ నుంచి డేటాను అయితే క్యాప్చర్ చేయొచ్చు. లెట్స్ సే నేను ఇక్కడ టైప్ టెక్స్ట్ బదులు ఫైల్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ చూస్తే నాకు చూస్ ఫైల్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే నాకు నా పాపప్ అయితే ఓపెన్ అయ్యి సిస్టమ్ నుంచి నాకు ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కావలసిన ఆప్షన్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక ట్యాగ్ వచ్చేసరికి యాక్సెప్ట్ అని ఇచ్చేసి .png అని చెప్పేసి ఇస్తాను. సో ఇలా ఇస్తే ఏంటంటే యూజర్ PDFs ని ఇంకేదో టైప్ ఇమేజెస్ ని అలా సెలెక్ట్ చేసుకోకుండా ఓన్లీ నాకు PNG ఇమేజెస్ మాత్రమే చూస్ చేసుకోవాలి అనే కండిషన్ ని ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఈ యాక్సెప్ట్ అనే అట్రిబ్యూట్ ని అయితే యూస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ HTML అట్రిబ్యూట్స్ అండ్ వాటిని ఎలా యూస్ చేయాలి అండ్ వాటిని యూస్ చేయడం వల్ల మనకు ఉండే లాభాలు ఏంటివి అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొంచెం డీప్ డైవ్ చేసి ఒక కంప్లీట్ ఫామ్ ఎలిమెంట్ ని అయితే డిజైన్ చేద్దాం. లైక్ మనం ఏదైనా జాబ్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఉండే అలాంటి ఫామ్ ని మనం డిజైన్ చేద్దాం. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.